బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యుక్రెయిన్ పై మరోసారి రష్యా భీకర దాడికి పాల్పడింది. షోట్స్కా రైల్వే స్టేషన్ పై రష్యా బిగ్ అటాక్ కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రష్యా దాడిలో కీవ్ నగరానికి వెళుతున్న ప్యాసింజర్ ట్రైన్ పై డ్రోన్ తాకింది. డ్రోన్ దాడి జరిగింది. ఈ ప్రమాదంలో వందలాది మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడితో యుక్రెయిన్ ఎమర్జెన్సీ టీం అప్రమత్తమైంది. ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. యుక్రెయిన్ రష్యా యుద్ధంలో భీకర స్థాయికి సంబంధించి దాడులు జరుగుతున్న సందర్భం. డ్రోన్లతో బాంబుల వర్షం కురిపించింది రష్యా యుక్రెయిన్పై. ఈ నేపథ్యంలో యుక్రెయిన్లో ప్రయాణికులతో వెళుతున్న రైలుపై రష్యా దాడికి సంబంధించి ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఈ దాడితో పూర్తిగా ఆ రైలు ఏ స్థాయిలో ఆ దాడి జరిగింది ఒక్కసారి మీరు చూడొచ్చు. ఆ ఇంజన్కితో పాటు ఆ బోగీలు కూడా పూర్తిగా ముక్కలు ముక్కలు అయిపోయాయి. ఒక విధంగా చెప్పాలంటే నామరూపాలు లేకుండా పోయాయని చెప్పుకోవాలి. పూర్తిగా మంటల్లో కాలి బూడిదైపోతున్న ఆ ట్రైన్ని మీరు చూస్తున్నారు. ఇంజన్కి సంబంధించి రైలు ఇంజన్తో పాటు ఆ భోగి పక్కని ఆ ఇంజన్కి పక్కనే ఉన్న భోగికి కూడా మంటలు అంటుకున్నాయి. దాంతోపాటు పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి. రష్యా యుక్రెయిన్ యుద్ధం రోజు రోజుకి మరింత భీకర దాడుల వైపు వెళ్ళిపోతోందా అనేలా ప్రస్తుతం ఈ దాడి జరిగింది. ఇటు ప్రయాణికులతో వెళ్తున్న ఆ రైలుపై యుక్రెయిన్ రైలుపై రష్యా దాడి చేసింది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. యుక్రెయిన్ రష్యా యుద్ధం మరింత ముదురుతోందా? ప్రస్తుతం దీనికి సంబంధించే చర్చ జోరందుకుంటోంది. తాజాగా యుక్రెయిన్లోని నార్త్ సుమీ ఆ ఏరియాలో రైల్వే స్టేషన్ను టార్గెట్ చేసుకుంది రష్యా. తన డ్రోన్లతో దాడులు చేసింది. మరి ముఖ్యంగా కీవ్కి వెళ్తోంది ఈ రైలు. ఈ నేపథ్యంలో ప్రయాణికులతో వెళ్తున్న ఈ రైలుపై దాడి చేసింది రష్యా. బాంబుల వర్షాన్ని కురిపించింది. ఈ నేపథ్యంలోని రైల్లోని కొన్ని బోగీలు మంటల్లో దగ్ధమైపోతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. దిస్ ఈస్ ఆర్ డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రష్యా తమపై తీవ్రమైన స్థాయిలో దాడులకు పాల్పడుతుందంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఒకసారి ఆ ట్వీట్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. A savage Russian drone strike on the railway station in Shotska, Sumy region. All emergency services are already on the scene and have begun helping people. All information about the injured is being established. So far, we know at least 30 victims అంటూ చెప్పుకొచ్చారు ఇటు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. అలాగే దీంతో పాటు ప్రిలిమినరీ రిపోర్ట్స్ అంటూ కూడా ఆయన తన సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేసుకొచ్చారు. ప్రాథమిక రిపోర్ట్ల ప్రకారం ప్రిలిమినరీ రిపోర్ట్స్ ఇండికేట్స్ దట్ బోత్ ఇటు యుక్రెయిన్కి సంబంధించి ఒక ప్రాంతానికి సంబంధించిన స్టాఫ్గా లేకపోతే ఇంకా చెప్పాలంటే రైలు ప్రయాణంలో అక్కడ రైల్వే స్టాఫ్తో పాటు ప్రయాణికులు కూడా గాయపడ్డారు. తీవ్రమైన ఇబ్బంది వాతావరణం గురయ్యారంటూ కూడా ఆయన తన సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు. దాంతోపాటు రష్యాకు సంబంధించి తీవ్రమైన స్థాయిలో మండిపడుతున్నారు ఆయన. ప్రతిరోజు రష్యా తమ ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటోంది అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. రష్యా వెంటనే తన ఆ పంథాను మార్చుకోవాలి, రష్యా వెంటనే ఈ దాడులని ఆపాలంటూ చెప్పుకొచ్చారు. యూరప్, అమెరికా వెంటనే దీనికి సంబంధించి తగిన తదనుగుణంగా అడుగులు వేయాలి, రష్యా మీద ఒత్తిడి తీసుకురావాలి, వాస్తవ రూపం ఏంటో వాస్తవ పరిస్థితులు ఏంటో చూడాలి, వాటిని ఒక చోటుకు తీసుకొచ్చి మరీ ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి తీవ్రమైన స్థాయిలో ఇటు రష్యా మీద ఒత్తిడి తేవాలంటూ కూడా యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కొద్దిసేపటి క్రితం ఆయన సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు. మాటలతో సరిపోదు, మాటలు కావు, మాకు చేతలు కావాలి, మాటలు కాదు స్ట్రాంగ్ యాక్షన్ కావాలి, మాకు మాటలతో సరిపోదు, రష్యాకు గట్టిగా మీరు చేతలతో చెప్తారా, మాకు అండగా ఉంటారా, లేకపోతే ఇలాగే ప్రాణాలు బలి తీసుకుంటూ ఉంటుంది రష్యా
యుక్రెయినియన్ల ప్రాణాలను బలి తీసుకుంటుంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఒక్కసారి చూడండి, మీరు నేను ఒకవేళ ట్రైన్లో వెళ్తున్నాం అనుకుందాం. ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఒక చిన్న ఝలక్ వస్తేనే భయపడిపోతాం. ఆఫ్కోర్స్ చాలా రేరెస్ట్ ఆఫ్ రేర్ కండిషన్స్ అనుకోవాలి. మరి ముఖ్యంగా అంతెందుకు, ముందు ఏదో సిగ్నల్ లేదు అని చెప్పి ఆగిపోయింది అనుకుందాం. ఒక నిర్మానుష్య ప్రదేశంలో ఎలా ఉంటుంది? భయం పట్టుకోదు. ఒకవేళ చిన్నగా ఏదైనా డ్యామేజ్ జరిగితేనే మనం తట్టుకోలేం ట్రైన్లో ఉన్న సందర్భంలో. అలాంటిది ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక డ్రోన్ అటాక్ జరిగి తమ ఇంజన్ కాలిపోతూ ఉంటే, ఆ భోగి కాలిపోతూ ఉంటే, తునతునకలైపోతే అందులో ఉన్న ప్రజలు ఆహాకారాలు చేస్తూ ఉన్న సందర్భం విషాదకర ఘటన కింద చెప్పుకోవాలి. ఇది యుక్రెయిన్ ఒకటే అంటోంది, రష్యా మీద ఒత్తిడి తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైంది. ఇటు యూరప్ అలాగే అమెరికా ఈ రెండు కూడా యుక్రెయిన్ మీద తీవ్రమైన ఒత్తిడిని తీసుకురావాలి. మాటలు కాదు, ఇటు మాటలతో సరిపోదు, తీవ్రమైన యాక్షన్లోకి దిగాల్సిన సమయం వచ్చింది అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఈ క్రమంలో రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా ముదురుతోందా? రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం పతాక స్థాయికి చేరుకుంటోందా? మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగుతుందా? మరి ముఖ్యంగా ఇటు ట్రంప్ తను కలిగి చేసుకుంటున్నానంటే ఒకటే చెప్పాడు, తను వచ్చిన తర్వాత వెంటనే దీన్ని సాల్వ్ చేసేస్తాను, కొన్ని నిమిషాల వ్యవధిలోనే సాల్వ్ చేస్తానంటూ చెప్పుకొచ్చిన సందర్భం. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టగలడా?